కాసేపట్లో ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో రాజధాని పునర్నిర్మాణం, సిఆర్డీఏ అంశాలపై చర్చించనున్నారు. సిఆర్డీఏపై సబ్ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. దీంతో పాటు రాజధానిలో 7 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. కాసేపట్లో ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో రాజధాని పునర్నిర్మాణం, సిఆర్డీఏ అంశాలపై చర్చించనున్నారు. సిఆర్డీఏపై సబ్ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. దీంతో పాటు రాజధానిలో 7 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. ఇక కాసేపట్లో ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో రాజధాని పునర్నిర్మాణం, సిఆర్డీఏ అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్. థ్యాంక్ యూ శ్వేత. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోకి వెళ్లడం జరిగింది. ఇప్పటికే మంత్రులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఇప్పటికే ప్రధాని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. సో దానికి సంబంధించి ఈరోజు ధన్యవాద తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. అనంతరం పెహల్గామ్కి సంబంధించినటువంటి ఉగ్రమూక దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ అటాక్ చేసినటువంటి నేపథ్యంలో ఇటు కేంద్రానికి సైన్యానికి సంఘీభావం తెలిపేటటువంటి తీర్మానం కూడా చేయబోతుంది. మొత్తం కూడా ఈరోజు 31 అంశాలకు సంబంధించినటువంటి అజెండాతో ఈరోజు కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తూరు పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మిగిలిన మంత్రులందరూ కూడా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇక మనం రాజధాని విషయానికి వస్తే, ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధానిని, ఇటు ప్రజలు నచ్చే రాజధానిని, ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి అంతే ఘనంగా ఈ ఉత్సవాన్ని అయితే నిర్వహించింది పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి. సో దానిలో భాగంగా ఇప్పటికే శరవేగంగా కూడా ఈ ప్రాంతంలో పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు సిఆర్డీఏకి సంబంధించి 47వ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా ఏవైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆ భూములకు సంబంధించి కేటాయించాలని వారు అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సుమారుగా 7 కొత్త కంపెనీలకు సంబంధించి వారి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందించనున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి 50 ఎకరాలతో పాటు ముఖ్యమంత్రి మానస పుత్రికగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఏర్పాటు చేయబోతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ, అంటే క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఐటీ టెక్నాలజీని మరింత అభివృద్ధి పరిచేలా నిర్ణయం తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా 50 ఎకరాలు కేటాయించబోతున్నారు. మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే 15 ఎకరాలు కేటాయించారు. అదనంగా మరొక 6 ఎకరాలు కూడా ఈ హాస్పిటల్ కేటాయించబోతున్నారు. ఐఆర్సిటీసీకి సంబంధించి 60 సెంట్లు కేటాయించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి కార్యాలయం ఏర్పాటు చేసేందుకు 78 సెంట్లు కేటాయించబోతుంది. ఇవి కాకుండా రాజధాని ప్రాంతంలో గజిటెడ్ అలాగే నాన్ గజిటెడ్ మరోపక్క నీటి లభ్యతకు సంబంధించి, ఎందుకంటే పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేటటువంటి భవనాల సముదాయానికైతేనేమి అలాగే భవిష్యత్తు తరాలకు ఎటువంటి నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని నిర్వహణ చర్యలు తీసుకునేందుకు కూడా
ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నటువంటి నేపథ్యంలో భవనాలకు సంబంధించినటువంటి టవర్ల నిర్మాణానికి అలాగే నీటికి సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు చేయబోతున్నారో వాటితో పాటు రహదారుల నిర్మాణానికి సంబంధించి దగ్గర 3,000 కోట్ల రూపాయల పైచీలకు దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడుల కోసం ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు అందిస్తోంది. ఎక్కడైనా కూడా పరిశ్రమలకు స్థాపించేటటువంటి కంపెనీలకు రాయితీతో కూడినటువంటి అతి చౌకగా భూములు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేసి పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పేసి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంపెనీలతో పాటు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది, అలాగే ఆఫర్లు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పారిశ్రామిక రాజధానిగా ఉన్నటువంటి వాణిజ్య రాజధానిగా ఉన్నటువంటి విశాఖలో టాటా కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. దీనికి 80 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేటువంటి సంస్థకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఈరోజు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా రాజధాని అమరావతికి సంబంధించి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఇప్పటికే రాజధాని రైతులు ముఖ్యమంత్రిని పలుసార్లు కూడా విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు దానిపైన కూడా పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. దానికి తీర్మానం చేసి అలాగే పార్లమెంటుకు పంపించేటటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు పరిశీలించనుంది. మరోపక్క ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించి తల్లికి వందనంతో పాటు అలాగే ఏదైతే వ్యవసాయానికి రైతులకు అండగా నిలబడేటటువంటి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, పెట్టుబడి సహాయం అందించే దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించనుంది. ఇప్పుడు అంటే ఈ నెల రైతులకు సంబంధించి అలాగే వచ్చే నెల తల్లికి వందనానికి సంబంధించి ఏ రకంగా అమలు పరచాలన్న దానిపైన కూడా మంత్రి మండలి చర్చించనుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము రాజధాని పునర్నిర్మాణం తర్వాత నిర్వహిస్తున్నటువంటి తొలి కేబినెట్ కావడంతో ఇప్పుడు అందరూ కూడా సర్వత్రా ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు నూతన పరిశ్రమలకు కార్పొరేట్ వేస్తూనే అలాగే రాజధాని నిర్మాణాలు శరవేగంగా సాగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఈరోజు ఈ కేబినెట్లో అన్ని చర్చలు ఈ కేబినెట్లో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.